ది కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ గా మాజీ ఇన్ఛార్జ్ చైర్మన్ గడ్డం విలాస్ రెడ్డి బుధవారం నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి అందజేశారు. ఈ సందర్భంగా విలాస్ రెడ్డి మాట్లాడుతూ ది కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ గా తన 12 మంది ప్యానెల్ సభ్యులతో కలిసి నామినేషన్ వేయడం జరిగిందని తెలిపారు. కరీంనగర్ జగిత్యాల ఓటర్లు వారి అమూల్యమైన ఓటు వేసి గెలిపించారని విజ్ఞప్తి చేశారు. గత పాలకులు బ్యాంకును 10 సంవత్సరాలు భ్రష్టు పట్టించారని, తమ ఇన్ఛార్జి పాలన 15 నెలలలో బ్యాంక్ అభివృద్ధి కొరకు గంగాధరలో నూతన బ్రాంచ్ ఏర్పాటు చేశామన్నారు. 2 సార్లు సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి డిపాజిట్లు పెంచమని, మళ్లీ తమ ప్యానెల్ ను ఓటర్లు ఆశీర్వదించి గెలిపిస్తే బ్యాంక్ ముందర స్థలంతో బ్యాంక్ ను విస్తరిస్తామన్నారు. అలాగే జమ్మికుంటలో నూతన బ్రాంచ్ కోసం ఆర్బీఐ అనుమతితో నూతన బ్రాంచ్ ఏర్పాటు చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. మెంబర్ మరియు ఖాతాదారులు మంచిగా నాతో పాటు కలిసిమెలిసి ఉన్నారు. వాళ్ళకి ఏమైనా ప్రాబ్లంలు ఉన్నాయని నేను సాల్వ్ చేశాను. అలాగే నాకు 15 నెలల పీరియడ్లో గంగాధర బ్యాంకులో పనిచేశాను. అలాగే డివిడెండ్ ఇచ్చాను. దాదాపు 30 సంవత్సరాల నుంచి చిన్న ప్లేస్లలో మీటింగ్ పెట్టేది. నేను డైరెక్టర్ అయినాక చైర్మన్ అయిన తర్వాత నేను ఫంక్షన్ హాల్ తీసుకొని నేను మీటింగ్ పెట్టాను. అంతమంది 50 మంది కూడా మీటింగ్ రాకపోయారు. ఈ రోజు కొంతమంది పాత ప్యానల్ వాళ్ళకి మనుషులు దొరకారు. అది అంటున్నారు, నాకు మనుషులు దొరకారంటే అదే 35 సంవత్సరాలుగా కాంగ్రెస్ లో పనిచేశాను, కార్యకర్తగా పనిచేశాను, జెండా మోసాను, వాటి కష్టకాలంలో ఉన్నాను. కానీ ఇది బ్యాంక్ అనేది పార్టీలకు అతీతంగా జరిగే ఎలక్షన్. ఈ రోజు ఎవరో వచ్చి భారత్ వచ్చేసి నేనే డైరెక్టర్ ఎరుకున్నాను, నేను డైరెక్టర్ నిర్ణయిస్తాను, నేను చైర్మన్ నిర్ణయిస్తాను అంటే తప్పది. ఒకవేళ పార్టీకి నిర్ణయిస్తే పార్టీ అధ్యక్షుడు అని, ఇక్కడ ఉన్న మంత్రులు అని ఎవరైనా ప్రకటించినట్లయితే అప్పుడు ఆ ప్యానల్ అవుతుంది. ఈ బ్యాంక్ ఎన్నికలు పార్టీలకు అతీతంగా జరుగుతున్నాయి అని అందరికీ తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్క సభ్యుడికి కోరేది ఏంటంటే జన్మలనే కోరుకోండి, బ్యాంకు ఎవరైతే బాగుపరుస్తారో వాళ్ళని ఎన్నుకోమని విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతి ఒక్కరు ఓటరు స్వచ్ఛందంగా వచ్చి ఓటు కోరుతున్నాను. గత పాలకవర్గ వాళ్ళు బాధలు ఇస్తారా, పైసలు ఇస్తారా, అవన్నీ వదిలిపెట్టేసేయండి. బ్యాంకు ఎవరి ద్వారానైతే అభివృద్ధి చెందుతుందో నిజమైన వాళ్ళు ఎవరో తెలుసుకొని వాళ్ళకి వేయండి అనే విధంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే నన్ను ఎన్నుకున్నట్టయితే గత 40 సంవత్సరాల నుంచి 2 బ్రాంచ్లంటే నాకు ఇచ్చిన 1 year లోపల గంగాధర జోపం చేశాను. నాకు ఇట్లా అవకాశం ఇస్తే నేను నాకు ఇచ్చిన 5 సంవత్సరాల్లో 20 బ్రాంచ్లు ఓపెన్ చేస్తాను. అలాగే జగిత్యాల్లో బ్యాంకుకు సొంత స్థలం ఇచ్చి 3 సంవత్సరాలు కూడా ఉపయోగించలేదు. నేను సొంత స్థలం తీసుకొస్తాను. ఇది కూడా 3-4 సార్లు అడిగాను, తీసుకోవాలి. ఇస్తానా తీసుకోలే. నేను దీన్ని ఇప్పించి బ్యాంకు మొదలు చేయడానికి బ్యాంకు అభివృద్ధికి తోడ్పడతానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.